దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 3వ అధ్యాయంలో నుంచి భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో మనము ధ్యానిస్తే, ఆయన యందు నిలిచియుండువాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఇక్కడ రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ యోహాను మరి తన యొక్క బోధనలలో మనకు మరి ప్రస్ఫుటంగా బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. మొట్టమొదటిగా ఆయన యందు నిలిచి ఉండాలి. ఒకవేళ మరి నిలిచి ఉండకపోతే అతని స్థితి ఎలా ఉంటది? నిలిచి ఉండవాడు ఎలాగుంటాడంటే పాపము చేయడట, ఆయనలో నిలిచి ఉంటే గనక. ఒకవేళ పాపము చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే గనక, నేను దేవునిలో నిలిచున్నాను అంటే గనక అది తప్పు అవుతుంది కదా. అది మరి ఆయనను చూడలేదట, వాడు ఎరుగను లేదట పాపము చేయవాడు. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉండటాన్ని మరి 2 వర్షన్స్ లో 2 విధాలుగా రాశారు. ఒకటేమో మరి లివ్స్ ఇన్ కీప్స్, ఆయనలో నిలిచి ఉండట అంటే జీవించుట. ఇన్ హిమ్ లివింగ్ అండ్ కీపింగ్ అని చెప్పేసి రాయబడింది. ఇంకొకటి వచ్చేసేమో అబైడ్స్ అని రాయబడింది. నిలిచి ఉండుట అనే పదాన్ని 2 విధాలుగా ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనలో జీవించుట, రెండోదిగా ఆయనలో మమేకమవుట, ఆయనలో అబైడ్ అయిపోట, ఆయనలో కలిసిపోట. మరి 2 విధాలుగా దీనిని వారు తర్జుమా చేసినట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తులో నిజంగా నిలిచేవారు అలవాటుగా పాపములో జీవించరు. మరియు మరి ఆ పాపము మానవుణ్ణి ఏం చేస్తుందంటే మరి దేవునితో సహవాసాన్ని కట్ ఆఫ్ చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తుతో మానవ యొక్క విశ్వాసికి ఉన్న నిజమైన సంబంధం యొక్క పరివర్తన శక్తిని ఈ యొక్క వచనము మనకు బయలుపరుస్తున్నట్లుగా చూడగలము. ఆయనలో నిలిచి ఉండుట అంటే విశ్వాసంలో, ప్రేమలో, విధేయతలో, యేసుతో నిరంతరంగా ఒక సజీవమైన సంబంధాన్ని కొనసాగించటం. అప్పుడప్పుడు పైన మరి చేసే భక్తి కాదది. అంటే ఒక లోతైన శాశ్వతమైన సంబంధం కలిగి మరి అది ఎంతగా లోతుగా అంటే గనక మన ఆలోచనలు, తలంపులతో సహా ఆయనతోనే మమేకమై ఆయనను గురించే మన తలంపులు, ఊహలు, ఉద్దేశాలు ఉండినట్లుగా ఆ లోపల ఉన్నటువంటి అవన్నీ కూడా క్రియల రూపకంగా ఆయన ఉద్దేశాలు, ఆయన మరి ఆయన బోధించిన ప్రబోధనలు మన జీవితానికి మరి మరి మార్గదర్శకంగా మారినప్పుడు ఆ మార్గంలో మనం నడుస్తాం. అంటే క్రీస్తు యొక్క ప్రేమ, కృప, నీతిని ప్రతిబింబిస్తూ మరి జీవించే ఒక నిబద్ధమైన జీవితం అనుకోవచ్చు. పాపపు శోధనలను ఎదిరించటానికి, నీతి మార్గములో నడవటానికి కావలసిన బలాన్ని, మార్గదర్శకత్వాన్ని మనం పొందుకోవాలంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి. అంటే పాపము చేయవాడు ఆయనను ఎరుగలేదు. అబ్బా చూడండి, అంటే క్రీస్తును మనం ఎరగలేదా? క్రీస్తును మనం ఎలా ఎరిగి ఉన్నాం? రాయబడిన జీవవాక్కుల ద్వారా, పరిశుద్ధాత్ముడు మనకు బోధించడం ద్వారా, ఈ బోధన మనకు అర్థం చేయటం ద్వారా, అంటే క్రీస్తు మరి నీ అనుసరిస్తున్న విశ్వాసలమని మనం చెప్పుకుంటుంటే గనక ఆయనకు మరి అనుకూలంగా మనం జీవించకుండా మన ప్రవర్తనలో విరుద్ధమైన ప్రవర్తన, విరుద్ధమైనటువంటి వైఖరులు మనలో ఉన్నాయనుకోండి, మనం ఎలాగున క్రీస్తులో మరి నివసించి ఉన్నాం, క్రీస్తులో మరి మరి మమేకమై ఉన్నామని మనం ఎలా చెప్పగలం? హూ లివ్స్ అండ్ కీప్స్ ఇన్ హిమ్, ఇన్ క్రైస్ట్, హూ అబైడెత్ ఇన్ క్రైస్ట్. ఆయనలో మనము నిలిచి ఉన్నాము, ఆయనలో కలిసిపోయి ఉన్నాము అంటే గనక ఎలాగునది సాధ్యమవుద్ది? ఒకవేళ
మనము వ్యతిరేకమైన కార్యాల్లో పాలు పంచుకుంటే, అంటే మనం క్రీస్తులో నివసించే కొలది మన హృదయాలు రూపాంతరం చెందుతాయండి. మన కోరికలు ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చబడతాయి. అంతేకాదు మన క్రియలు ఆయన ప్రేమను ప్రతిబింబిస్తాయి. అంతేకాదు క్రీస్తు స్వరూపంలోకి మనం తీర్చిదిద్దబడే ఒక లోతైన అనుభవంలోకి మనం వెళతాము. ఒక పునరుద్ధరణ మనలో జరుగుతుంది. అంటే ప్రతిరోజు, ఎప్పుడో ఒక రోజు కాదు గాని, ఆయన రిజెంబుల్ చేసే పని ప్రతిరోజు కూడా ఆయనను ఘనపరచటానికి, ఆయన పద్ధతులలో నడవటానికి, ఆయన ప్రేమ వెలుగులో జీవించటానికి మనము కృషి చేస్తాం. అంటే కేవలం మాటల్లోనే కాదు గాని, ఆయనలో ఉన్న ఆ ఫలాలు ఫలించే ఆ నీతి ఫలాల ద్వారా ఆయనలో మనము నిలిచి ఉన్నామని రుజువు చేయబడుతుంది. అంటే క్రీస్తులో నిలిచి ఉన్నామనే భావన విశ్వాస యొక్క జీవితంపై ఈ మాట యొక్క ప్రభావము చూపిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తులో జీవించటం వల్ల మనలో కలిగే ఒక పరివర్తన శక్తి, అంటే మరి యేసు క్రీస్తుతో నిజమైన సంబంధం మనం కలిగి ఉంటే అసలు మన జీవితము ప్రేమమయంగా, నీతిమయంగా మారిపోద్దండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో నిలిచి ఉండువాడు పాపము చేయుడు, పాపము చేయవాడు ఆయనను ఎరగను లేదు, చూడను లేదు. ఎంత గంభీరమైన మాటలో చూడండి. అసలు ప్రభుని చూడనే లేదు, ప్రభుని ఎరగనే లేదు. క్రైస్తవుడు మరి క్రీస్తుని ఎరగడా కదా? ఎరగమన్నట్లుగానే క్రైస్తవ లోకము జీవిస్తా ఉన్నది. అసలు ఎందుకు క్రైస్తవులని పేరు పెట్టుకున్నారో, లేకుంటే క్రైస్తవుడుగా పరిగణించబడుతున్నారో కొందరి జీవితాలను చూస్తే అర్థమే కాదండి. అసలు లోకంలో ఉన్నటువంటి అన్యులు ఎలా జీవిస్తున్నారో క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వారు కూడా అదే విధానంలో జీవిస్తున్నారు. వారు ఏ లోకానుసారమైన పద్ధతులు పాటిస్తున్నారో వీరు కూడా అదే పాటిస్తారా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు క్రీస్తులోకి ఎందుకు వచ్చారు? అసలు వీళ్ళు ఎందుకు క్రీస్తును వెంబడిస్తున్నామని ఆయన పేరు పెట్టుకున్నారు? అసలు వీళ్ళలో అసలు ప్రత్యేకత ఉందా? వీళ్ళేమన్నా సపరేట్ చేయబడ్డారా లోకంలో నుంచి? అసలు ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు క్రైస్తవులని పరిగణింపబడుతున్నారు? క్రీస్తు నామాన్ని ఎందుకు వీళ్ళు మరి ఈ విధంగా మరి దూషణ పాలైనట్లుగా చేస్తా ఉన్నారు? పాపము చేసేవాడు ఆయనను ఎరుగడు. మరి అంటే అప్పుడప్పుడు మన జీవితాల్లో పొరపాట్లు జరుగుతాయండి. మానవులము సహజంగా పొరపాట్లు చేస్తాం. కానీ నిరంతర అనుదిన జీవితంలో కూడా క్రీస్తు లేకుండా జీవించే జీవితాలు చూస్తే చాలా భయం అనిపిస్తుంది. వారిని చూచి జాలనిపిస్తుంది. అసలు ఏ వాక్యము కూడా వారి జీవితంలో వారు అనుసరించడండి. ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటి? అసలు వాక్యం ఏంటి మనం అనుసరించాల్సింది? ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ దినము ఆయన సన్నిధిలో మనం గడపాలి. విశ్రాంతి దినాన్ని ఘనపరచమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ దినాల్లో మనకి ఇవ్వబడినటువంటి విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, పునరుత్థాన దినమైన ఆదివార దినము. ఆ దినము ఆయన సన్నిధికి వెళ్ళి మరి ఆయనను ఘనపరచబద్దులమైన క్రీస్తులో నిలిచి ఉన్నావా కదా? ఆయన ఆజ్ఞలను మరి చేయటానికి త్వరపడతామండి. ఆయన చెప్పిన మాటలు, ఆయన ఏదైతే మనకు బోధించాడో అవి మన హృదయంలో మరి లోపల నుంచే మనతో మాట్లాడుతూ ఉంటాయి. మనని హెచ్చరిక చేస్తా ఉంటాయి. కొన్నిసార్లు మన లోపల స్వరం వినకపోతే మన చెవులలో కూడా గద్దింపు స్వరము వినపడతా ఉంటది. మరి వీరందరూ కూడా మరి ఏమాత్రం కూడా మరి యొక్క దేవుని వాక్యాన్ని మరి ఆ ఆ వాక్యాన్ని వాళ్ళు పట్టించుకోకుండా జీవిస్తా ఉన్నారు. బేఖాతరు చేసేస్తా ఉన్నారు. అసలు ఆ వాక్యమే రాయబడలేదు, వాళ్ళకి అసలు ఆ ఇన్స్ట్రక్షనే ఇవ్వబడలేదు అన్నట్లుగా జీవిస్తా ఉన్నారు. మరి ప్రభు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళెందుకు మీ పేరున పరిగణించబడుతున్నారని నాకు చాలా కొన్నిసార్లు బాధ కలుగుద్ది. అంటే మన జీవితంలో నిరంతరంగా నిరంతరంగా ప్రభులో జీవించవలసిన మన జీవితంలో
మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు, మన పద్ధతులలో ఎటువంటి మార్పు లేకుండా మరి నిరంతరంగా ఒక మూసలో పోసినట్లుగా ఒకే విధానములో మరి కొద్దిమంది కొనసాగుతున్నారు. క్రీస్తును ఎరుగుదునని చెప్పుకుంటూ కూడా మరి నిరంతరంగా పాపము చేస్తూనే ఉన్నారు. మరి ఆ క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మరియు సహవాసాన్ని వారు పొందుకోలేక మరి బయటే నిలబడి ఉన్నారు. ప్రభు వారి లోపలికి వచ్చాడు కదా! వారు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో వారి లోపలికి ప్రభు వచ్చాడు. వారితో ఆత్మస్వరూపుడుగా ఆయన సహవాసం చేస్తున్నాడు. మరి సహవాసం చేసే వ్యక్తిని వారు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఆ సహవాసం చేసే వ్యక్తి చెప్పే మాటలను ఎందుకు ఆలకించటం లేదు అనేది మరి నిజంగా ఆయనను ఎరగమన్నట్లుగా పాపము చేయువాడు ఆయనను ఎరుగలేదు అన్నట్లుగా ఉన్నాడంటే, వాళ్ళు పాపానికి సంబంధించిన ఆ యొక్క మరి ఆ జోక్యాన్ని వారు మానివేయలేదండి. క్రీస్తుని అంగీకరించారు, పాప క్షమాపణ పొందుకున్నారు కూడా. క్రీస్తు వారిని వారు స్వీకరించి ఉన్నారు. క్రీస్తు వారిలో నివసిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఒక దుఃఖపరచబడే స్థితిలో పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎక్కడో మన ఆత్మలో ఎక్కడో ఒక మూలలో డ్రై అప్ అయిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయే విధంగా క్రైస్తవుల యొక్క ప్రవర్తన, అలవాట్లు, పద్ధతులు, వ్యవహార తీరు మారిపోయినాయి. వాక్యము ఏదైతే మనకు బోధించబడుతుందో ఆ యొక్క బోధలు మనకు వినబడకుండా మన ఆత్మీయ చెవులను మూసివేసుకున్నాం. అంటే క్రీస్తులో ఐక్యపరచబడి అనుదినము కూడా మరి ఆయన వాక్యము చేత హెచ్చరింపబడుతూ మరి పొరపాటు మార్గంలోకి వెళతా ఉంటే దిద్దుబాటు చేసుకొని ఆయనలో మమేకము కాలేకపోతున్నాం. మరి క్రీస్తులో నిలిచి ఉండుట, ఎవడైనను క్రీస్తు యందు నిలిచి ఉంటే మరి వాడు పాపము చేయడు. మనం పాపము చేయటానికి కారణం ఏంటంటే వాక్యము మనలో నిలిచి ఉండటం లేదు కదా. మనకి చెప్పే ఆ మంచి మాటలు, ఆ బుద్ధి మాటలు, ఆ మంచి బోధ మనని సత్ప్రవర్తనలోకి, మంచి నడవడిలోకి తీసుకొని వెళ్ళే ఆ మాటలు మనలో నిలిచి ఉండటం లేదు. ఆయనలో ఐక్యపరచబడాలంటే ఆయన మాటలు మన లోపల సజీవంగా ఉండాలండి. ఆ మాటలు మనతో మాట్లాడుతూనే ఉండాలి. ఆ మాటలు మనకు వినిపిస్తూనే ఉండాలి. ఎప్పుడో వాక్యం చదివాము, ఆ వాక్యము మనలో నుంచి మాట్లాడుద్ది. ఆ అనుభవంలోకి మనం రావాలి. ఆ క్రీస్తులో నిలిచుట, ఆ వాక్యము మనల్ని పవిత్రపరుస్తా ఉంటది. ఆయన చిత్తానికి అనుగుణంగా మారుస్తా ఉంటది. పాపాన్ని ఎదిరించే శక్తి మనకు అనుగ్రహించబడతా ఉంటది. నీతిగా జీవించడానికి ఆ యొక్క శక్తి మనకు అనుగ్రహించబడతా ఉన్నది. అంటే ఆ వాక్యము మనని ఏం చేస్తుందంటే విధేయతలోకి మనల్ని తోడుకొని వెళుతుంది. ఒక జ్ఞాన అభ్యాసములోకి మన తోడుకొని వెళుతుంది. క్రమంగా విముక్తి పొందినటువంటి ఆ జీవితాన్ని మనం పొందుకుంటాము. అంటే మన జీవితాలను శాసించే పాపపు ప్రవర్తన, ఆధ్యాత్మిక మరి సహవాసం లేమి ఇది ఏం చేస్తుందంటే ఆయనలో మనం నిలిచి ఉండే కొలది ఈ వీటిని తొలగింప చేస్తుందండి. ఆయనతో సహవాసించాలని ఒక తపన వచ్చేస్తుంది. పాపం మీద మనకు విముఖత వచ్చేస్తుంది. నిజంగా ఇది మన అనుదిన జీవితంలో, ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఆయనలో నిలిచి ఉండేవాడు ఇక పాపము జోలికి వెళ్ళడు. పాపము జోలికి వెళ్ళావా, క్రీస్తు లేకుండా నీవు జీవిస్తున్నావు అన్నట్లే. అంటే లోకము కపటంతో ఉందండి, నటనతో ఉందండి. అది లోకం అని నేను చెప్పట్లా. క్రైస్తవ లోకము ఒక ఒక పైన ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతా ఉన్నది. నేను భక్తి పరుణని బైబిల్ పట్టుకొని మరి ఆలయానికి వెళ్ళినంత మాత్రం సరిపోదు. కానీ ఆ రాయబడిన, వినబడిన, చదవబడిన అవి మన జీవితంలో అప్లికబుల్ చేయబడినప్పుడే గాని మనం నిజమైన విశ్వాసులుగా, క్రైస్తవులుగా చేయబడం. అంటే
ఇక్కడ యోహాను అప్పుడు ఆ దినాలలో ఉన్న క్రైస్తవులను, విశ్వాసులను పరిశీలించి ఆయన ఈ మాట చెప్పినట్లుగా చూడగలము. క్రీస్తులో ఉన్నానని చెప్పుకునేవాడు మరి పాపము ఒకవేళ చేస్తే అతను పాపము చేస్తే ఏమైపోద్దంటే క్రీస్తును ఎరగలేదు, క్రీస్తులో నిలిచి ఉండలేదు. అంటే పాపము మనల్ని ఆయనలో నుంచి కట్ ఆఫ్ చేస్తా ఉన్నది. అంటే ఒక నిరంతరమైన సన్నిహిత సంబంధాన్ని మనం కోల్పోతా ఉన్నాం. నా మట్టుకు నాకు ఎప్పుడైనా ఒక చిన్న పొరపాటు చేసినట్లుగా మరి కొన్నిసార్లు అది ఏ మరపాటుగా చేసినా కూడా నాకు ఆత్మలో ఒక డ్రైనెస్ వచ్చేస్తుందండి. దేవునితో నాకున్న కనెక్షన్ పోయినట్లుగా ఆ ఫీలింగ్ నాకు కలుగుద్ది. ఏంటి ఇంత డ్రైగా ఉందేంటి నా ఆత్మ, అసలు నాకేంటో చాలా శూన్యంగా అయిపోయింది. ఏమి కారణం ఏంటి? నేను ఎక్కడైనా తప్పిపోయానా? అసలు ఏమైంది? నా ఆత్మలో ఏమైపోయిందని నాకు వెంటనే స్పృహ కలిగేలాగా అవుద్దండి. ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు, అభావంగా శూన్యంగా నా ఆత్మ మార్చబడినప్పుడు, ఆ జీవాన్ని కోల్పోయినప్పుడు నాకు వెంటనే మరి నాకు వెంటనే నాకు అది నాకు బయలుపరచబడినట్లుగా అయిపోద్ది. నేను కూర్చొని కొద్దిసేపు దేవుని స్తుతించి మరి ఆయనను అడిగినప్పుడు వెంటనే ఆయనకు నాకు మధ్య ఉన్న ఆ తెగిపోయిన సంబంధము పునరుద్ధరించబడినట్లుగా నేను చాలా సార్లు అనుభవిస్తాను. చాలా సార్లు మరి ఈ విధంగా నాకు మరి నా ఆత్మీయ జీవితంలో నాకు ఎక్కడ తేడా ఉన్నదో నాకు అనిపించినప్పుడు ఐ విల్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఒక హాఫ్ అన్ అవర్ ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయానో నాకు బయలుపరచు, ఏ పాపం నన్ను అంటుకుందో, ఎక్కడ నేను ఏ భ్రమలో పడిపోయాను, ఎక్కడ నీ నుండి నేను దూరం అయ్యాను, ఎక్కడ నీకు నాకు మధ్య సెపరేషన్ వచ్చిందో బయలుపరచు ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు చూపిస్తాడండి. ఆత్మదేవుడు మనకు గోచరము చేపిస్తాడు. క్షమించు అని మనం ఒక చిన్న ప్రార్థన చేస్తే మరలా మన లోపల ఆ కనెక్షన్ రిలీజ్ అయిపోద్దండి. ఎప్పుడైనా చిన్నప్పుడు మరి అంటే ఇప్పుడు కాదు గాని ఊర్లలో కాలువలు ప్రవహించేటప్పుడు అప్పుడప్పుడు మరి దానికి కట్ట వేసేసి మరి ఆటలు ఆడుకునేటప్పుడు గాని, ఇంట్లో మరి అక్కడ ఉన్నటువంటి నీళ్లు ప్రవహించేటప్పుడు గాని అక్కడ ఏమవుద్ది, దానికి ఒక చిన్న కట్టేసాం అనుకోండి, ఆ నీళ్లు తడవుతా ఉంటది, అక్కడ ఆగిపోద్ది. కానీ ఎప్పుడైతే ఆ కట్ట తీసివేసామో అది ఉధృతంగా పారిపోద్ది ఆ నీళ్లు కదా. అట్టి విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైనా మరి ఇటువంటి డ్రైనెస్ కలిగినప్పుడు తిరిగి ఆత్మాభిషేకం మన మీద కుమ్మరించబడినప్పుడు అదొక ప్రవాహంగా మన లోపల వచ్చినప్పుడు అది కంప్లీట్ గా అది వాష్ అయిపోయినట్లుగా కదా. ఆ ప్రవాహము పొరులు ఏం చేస్తుందండి, ఉన్న వాటినన్నిటిని కొట్టుకొని వెళ్ళిపోద్ది. అట్టి విధంగా మనలో కదా క్రీస్తులో నిలిచి ఉండని వాడు పాపములో ఉన్నాడు. ఆ పాపపు హేతువేంటో దేవుడు మనకు బయలుపరచబడినప్పుడు ఆ హేతువుతో సహా మనలో నుంచి అది మరి కంప్లీట్ గా నిర్మూలన చేయబడుద్దండి. అంటే అసలు క్రీస్తులో నిలిచి ఉండటంటే ఆయనలో ఉన్న శాంతిని, ఆయనలో ఉన్న నెమ్మదిని అనుభవించటం అండి. ఒక క్రీస్తులో నిలిచి ఉండటం అనే దాన్ని యోహాను భక్తుడు 15వ అధ్యాయము యోహాను సువార్తలు ఎంత అద్భుతంగా రాస్తాడో కదా. ఆయనలో ఫలింపని ప్రతి తీగ తీసివేయబడును, ఆయనలో నిలిచుండటంటే ద్రాక్షవల్లి మరి తనంతట తానుగా అది ఫలించలేదు. ఆ కొమ్మలో నుంచి ఆ సారం పొందుకొని అది ఫలిస్తుంది, ఫలాలిస్తుంది. మనము కూడా క్రీస్తులో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలండి. ఒక్క క్షణం మనం నిలిచి ఉండకపోయినా ఏదో వచ్చి ఒకటి మనల్ని ఆక్రమణ చేస్తది, క్రీస్తులో నుంచి మనలను కట్ ఆఫ్ చేస్తది. అంటే నిరంతర అభ్యాసంలో ఆయనతో నుండి మనము సపరేట్ కాకుండా చూచుకోవాలి. ప్రభు అదే చెప్తాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా యందు మీరు నిలిచుంటేనే కానీ మీరు ఫలించరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే
మన శక్తి వల్ల కాదండి. మన భక్తి వల్ల కాదండి. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నేను వాక్యం చదువుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. చాలు, నాకిది చాలు. నా జీవితం మరి చక్కగా ముందుకు మరి కొనసాగుద్దనుకుంటాం. కానీ ఈ ఫలించే స్థితి మనలో ఎలాగున కావాలంటే, సారం మనం పొందుకుంటూ ఉండాలి. ఆ కాండములో నుంచి, ఆ ద్రాక్ష వల్లిలో నుంచి ఆ సారం పొందుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సారము మరి కట్ ఆఫ్ అయిపోయిందో, సారం పొందుకోకుండా ఎక్కడ మనకి ఏమవుతుందండి, అక్కడ కట్ ఆఫ్ అవుద్ది. చిన్న బ్రేక్ అయిపోద్ది. ఆ తీగకి, కాండానికి బ్రేక్ అయినప్పుడు అది కంప్లీట్ గా ఎండిపోద్ది. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉందండి. అదేమైందంటే కొమ్మలు బయట గోడ అవతల పడతా ఉన్నాయి. అందుకని ఏం చేశారంటే మా పిల్లలు బలవంతంగా దాన్ని లోపలికి లాగారు. లోపలికి లాగితే ఏమైందంటే అదక్కడ బ్రేక్ వచ్చేసింది. బ్రేక్ వచ్చేసి మరి మరి గ్రాడ్యుయల్ గా అది ఎండిపోయి కంప్లీట్ గా ఆ కొమ్మ కంప్లీట్ గా డ్రై అప్ అయిపోయిందండి. అంటే నాకు అది అది చూసినప్పుడల్లా నాకు అనిపిస్తది, క్రీస్తులో మనం సపరేట్ అవుట. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు. ఆ సారాన్ని పొందుకోదు. మరి ఎండిపోయిన దాన్ని ఏం చేస్తాము? ఎండిపోయిన దానిని మనము తీసి కాల్చివేస్తాం కదా! ఇప్పుడు ఆ కొమ్మని ఏం చేయాలి? నేను లాగి చూచాను, అది గట్టిగా ఉంది. నేను లాగలేకపోయాను. పిల్లవాడికి చెప్పాను, నాన్న అది కొంచెం కట్ ఆఫ్ చేసి తీసేయరా, అది బాగలేదు, ఆ చెట్టు ఎండిపోయినట్లుగా కనిపిస్తుందని. అంటే దాన్ని ఏం చేస్తాము? దాన్ని తీసివేసి బయట పారవేస్తాము, లేకుంటే కాల్చివేస్తాము కదా! నేను ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఒకవేళ వాడు గనక నిలిచి ఉండకపోతే వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. ఆ యొక్క కొమ్మలు, ఆ యొక్క కాండములో నుంచి ఆ యొక్క కొమ్మ చటాఫ్ అయిపోయింది, ఎండిపోయింది. దాన్నేం చేయాలి? తీసి అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి కాలిపోను కదా! మరి ఆత్మీయ స్థితి కూడా నేచర్ లో నుంచి మనం నేర్చుకోవచ్చండి. అనేక విషయాలను మనము చూస్తూ మన ఆత్మీయ జీవితానికి మనం పోల్చుకుంటే, ఆయనలో మనం నిలిచి ఉండకపోతే మనం ఏమైపోతాం? పాపములో పడిపోతాం. పాపము చేస్తే ఏమైపోతాం? కంప్లీట్ గా క్రీస్తులో నుండి వేరు పారిపోతాం. ఆ సారము మనం అందుకున్నంత సేపే మనము క్రీస్తులో నిలిచి ఉండగలం. ఆ ప్రేమ మనలో కంటిన్యూటీలో కొనసాగాలి. ప్రభువులో ఉన్న జీవము మనలో కంటిన్యూటీలో కొనసాగాలి. మా యొక్క ఆ కొమ్మ తనంతట తాను ఫలించలేదు. దానికి ఆ కొమ్మ లాంటి మనం ఏం చేయాలండి? దేవునిలో నుండి ఆధ్యాత్మిక బలం పొందుకోవాలి. ఆయనపై ఆధారపడటం నేర్చుకోవాలి. మరి అంతే కాదు, మరి ఆ కొమ్మ మరి ఆ తీగకు అంటుకున్నప్పుడు ఎలాగున సారం పొందుకుంటుందో, ఆ సారం పొందుకున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత పూలు వస్తాయి. ఆ పూలు కాయలుగా మార్చబడతాయి. ఆ కాయలు ఫలాలుగా చేయబడతాయి. హల్లెలూయా! ఎండిపోయిన కొమ్మ తీసివేయబడుతుంది. ఉన్నటువంటి కొమ్మలు చక్కగా మరలా వాటికి చిగురొస్తా ఉంది. కొత్త చిగురొస్తా ఉంది. కొత్త కొమ్మలు అక్కడి నుంచి వ్యాపిస్తా ఉన్నాయి. ప్రభువులో మనము ఆ యొక్క కనెక్షన్ లో ఉన్నప్పుడు నిజంగా మన ఆత్మీయ జీవితం ఎట్టి విధంగా స్ప్రెడ్ అవుద్దంటే అసలు మనకే ఆశ్చర్యం అనిపిస్తది. ఎలాగున క్రీస్తులో మనము విస్తరిస్తున్నాం, మరి ఆ యొక్క వ్యాపిస్తున్నాం, వర్ధిల్లుతున్నాం అనేది మనకే అర్థమయ్యి ఆశ్చర్యం అనిపిస్తుందండి. అంటే ఈ ఆ బోధ మనకి ఏది చేయబడుతుందో దానిలో మనము విలీనము చేసుకొనుట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పినప్పుడు, ఇదిగో ఇది నువ్వు చేయవద్దు అని చెప్పినప్పుడు, అక్కడ ఆగిపోయినప్పుడు మనక్కడ క్రీస్తులో నుంచి కట్ ఆఫ్ కావండి. వస్తది, సపరేషన్ వస్తది. పాపం అనే ఆ ప్రోత్సాహం మనకు వస్తా ఉంటది. పాపం అనే తలుపు మనకు వస్తా ఉంటది. క్రీస్తులో నుంచి సపరేట్ అయ్యే పరిస్థితి మనకు వస్తా ఉంటది. గాని మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. మనకొక బోధకుడుగా, ఒక టీచర్‌గా, ఒక హెచ్చరిక చేసే ఒక నాయకుడుగా మన లోపలుండి మనతో మాట్లాడి మనని సరైన పంథాలో నడిపించే ఒక నాయకుడు, ఒక మార్గ నిర్దేశకత్వం చేసే ఒక నాయకుడు మనలోనే ఉన్నాడు కదా! హృదయమే
దేవుని ఆలయం అని చెప్తాం మనం కదా. ఈ హృదయములో ఆయన కొలువై ఉన్నాడు. ఆయన మనకి మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనము పాపములో నిలిచి ఉండకూడదు. పాపము జోలికి మనం వెళ్ళకూడదు. పాపము చేసి క్రీస్తులో నుంచి మనము వేరు కాకూడదు. ఎలా వేరుపరచబడకుండా ఉండగలమంటే ఆయన వాక్యాన్ని వింటూ, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన బోధించిన ఆ ప్రబోధనలు ఏమై ఉన్నాయి, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించిన వారమై ఆయనలో కొనసాగాలి. ఏంటి ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. మనము కూడా ప్రేమతో నింపబడాలి. ఆయన వెలుగై ఉన్నాడు. మనము కూడా వెలుగుగా మార్చబడాలి. ఆ వెలుగు ఫలాలు ఫలించాలి కదా. ఆయన ఆయన ఏమై ఉన్నాడు? శక్తి ప్రభావము గలవాడై ఉన్నాడు. ఆయనలో నుంచి ఆ శక్తిని, ఆయనలో నుంచి ఆ సారాన్ని, ఆయనలో నుంచి ఆ ప్రభావాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మహిమయ్య ఉన్నాడు. అవునా కాదా? ఆయన మహిమను మనం పొందుకోవాలి. ఆ మహిమ మన యొక్క ముఖాలలో ప్రతిఫలించాలి. అంటే ఆయన ఆజ్ఞలను పాటించటంటే ప్రధానంగా ఆయన విశ్వసించటం, ఆయనలో నిలిచి ఉండటం. హల్లెలూయా. నిరంతరము సహవాసంలో జీవించటం. అంతేకాదు ఈ యొక్క జీవించే దానిలో ఒక విశ్రాంతి, ఒక నెమ్మది, విశ్వసించి విశ్రమించటం. నిజంగానే ఆయనలో అబ్బాయిడు ఉండటం అంటే ఒక రెస్ట్ అండ్ పీస్ మనకు కలుగుతాయండి. ఒక నెమ్మది, సమాధానం కలుగుతాయి. పరిస్థితులు కలవరం, పరిస్థితులు అల్లకొల్లోలం ఉన్నా కూడా ఒక నెమ్మది కదా, మన లోపల నుంచి ఒక విశ్వాసము కదా, ఒక శాంతి మనకు అనుగ్రహించబడుద్ది. నా దేవుడు నా పక్షాన ఈ కార్యము చేస్తాడు. ఈ యొక్క పరిస్థితిని ఆయనకు అప్పచెప్తే చాలు కదా. ఆయనలో అబ్బాయిడున్నామా, ఫలాలు ఫలిస్తాం. మన ఫలాలు ఎన్నటికి కూడా తరిగిపోవండి. ప్రతి ఒక్క ఫలము మనం అనుభవిస్తాం. ఆర్థిక ఫలము అనుభవిస్తాం. ఆత్మ ఫలం మనం అనుభవిస్తాము. అంతేకాదు ఆరోగ్య ఫలము కూడా మనం అనుభవిస్తాము. ప్రతి విధమైన ఈ లోకంలో పొందుకోవలసిన ప్రతి ఫలము మనం అనుభవిస్తాము. ఆత్మ ఫలము ఫలిస్తాము. ఆ రాయబడిన 5:22లో రాయబడిన, గలతీలో రాయబడిన ఆత్మ ఫలము మనము అనుభవిస్తాము. అంటే ఆత్మీయ జీవ శక్తి కొరకు క్రీస్తుపై మనం ఆధారపడినప్పుడు ఆ పాపము జోలికి మనం వెళ్ళమండి. క్రీస్తును ఎరుగుట అంటే ఆయన వాక్యాన్ని అభ్యాసము చేయుట, ఆయన వాక్యములో మనము లోతుగా వెళ్ళుట. అంటే మనము చూస్తే గనక ఈ యొక్క కుమారుని యందు విశ్వాసముంచువాడే, ఈ యొక్క విశ్వాసములో మనము కొనసాగాలంటే క్రీస్తులో మనము మరి ఇంకనూ మరి ఆయనలో మమేకం కావాలండి. We should abide in Christ. We should live in Christ. We should keep the commandments of Christ. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక ఆయన వాక్యము మీలో నిలిచిండలేదని యోహాను 5:38లో రాయబడింది. అంటే ఈ రాయబడిన వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్మలేకపోతున్నామో ఆయనలో నిలిచి ఉండమండి. ఎప్పుడైతే నమ్ముతున్నామో మనములో ఆ జీవము పొంగుతా ఉంటది. అంతేకాదు ఆయన శరీరాన్ని ఆయన తిని ఆయన రక్తము త్రాగువాడే నా యందు నిలిచి ఉండును. అంటే ఈ యొక్క వాక్యాన్ని మనము నమిలి మింగగలిగినంతగా ఆ యొక్క వాక్యము మన లోపల వేరు పారాలండి. అంతేకాదు ఆయన శరీర రక్త మాంసాలు మనము తీసుకుంటున్నప్పుడు మన లోపల ఒక చేంజ్, ఒక ఇన్నర్ చేంజ్ వస్తుందండి. నా మట్టుకు నాకైతే ప్రతి ఆదివారము ఆ బల్లలో మరి ఆ యొక్క పాల్గొన్నప్పుడు, పార్టేక్ చేసినప్పుడు ఆ యొక్క శరీరములో ఉన్న అభిషేకము నా శరీరము యావత్తును కూడా మరి మరి కంప్లీట్ గా హీల్ చేస్తున్నట్లుగా ఆ యొక్క ఫీలింగ్ నాకు కలుగుద్దండి. ఎప్పుడైతే రక్తము పానము చేశామో అణువణువు శుద్ధి చేయబడిన ఆ యొక్క అనుభవం కలుగుద్దండి. అంటే క్రీస్తులో మనము పాపము చేయకుండా ఉండాలంటే, క్రీస్తులో నిలిచి ఉండటంటే ఆయన వాక్యాన్ని గైకొనుట. అంతేకాదు ఆయన శరీర
మాంస రక్త మాంసాలలో మనము పాల్గొనుట. ఇంకను మనము చూస్తే గనక ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము నా యందు కూడా నిలిచుండును. మరి మనము ఎందుకు పిలువబడ్డామంటే, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము ఫలించుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు మనందరిని పిలిచిన కారణము, ఏర్పరిచిన కారణం ఏంటంటే, మనం ఎల్లప్పుడూ కూడా ఫలించేవారుగా ఉండాలి. పాపాన్ని విసర్జించేవాడుగా ఉండాలి. ఒకవేళ పాపపు స్థితి మనలో ఉందా, ప్రభువులో మనము నిలిచలేము. పాపము చేయువాడు ఎవడును ఆయన చూడనే లేదు, ఎరుగను లేదు. ఎవరైతే ఆయనలో నిలిచున్నాడో వాడు పాపము జోలికి వెళ్ళడు. అనుదిన జీవిత యాత్రలో వాక్యానుసారంగా మనము జీవించామా, ఆయనలో అంటుకట్టుబడి జీవించామా, ఇక పాపపు జోలనేది మనకు రాదండి. తలంపులో ఊహ ఉద్దేశము ఆలోచనలో పాపం వచ్చినా కూడా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనను ఒప్పింప చేసి ఆ పాపముని మనలో నుంచి కట్ ఆఫ్ చేస్తాడు. కనుక క్రీస్తులో మనము అబైడ్ అయి ఉందాం. ఆయనలో కట్ ఆఫ్ కాకుండా ఎప్పటికప్పుడు కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ, మరి ఆయనను ఎరగలేదు, చూడలేదు అని ప్రవర్తించే వారి జోలికి మనం వెళ్లకుండా ఎల్లప్పుడూ ఆయనలోనే నిలిచి ఉండి, ఆయనలోనే అబైడ్ అయి ఉండి, ఆయనలోనే వి షుడ్ బి ఇన్ హిమ్, ఆయనలోనే ఉండి పాపం అనేది మన జీవితాలలో ఎక్కడ కూడా కనబడకుండా పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో, సత్యములో, వాక్యములో, ఆత్మలో నింపబడిన వారమై ఆయన కొరకే జీవించటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. పాపము చేసేవారు గుంపు ప్రభులోంచి వేరైపోయే వారి గుంపు వేరే ఉన్నది. మనం అందులో నుంచి సపరేట్ చేయబడిన వారము. నిరంతరము కూడా క్రీస్తులో నిలిచి ఉండేవారము, క్రీస్తులో ఫలాలు ఫలించే వారము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక.